ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతున్నాయని కూడా తెలియజేస్తున్నా. రైట్. నమస్తే అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే. వెంకటేశ్వర రెడ్డి గారు, గ్రాఫిక్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆకాశ హార్మ్యాలను దాటే సెల్ టవర్, ఐటీ టవర్లు రాబోతున్నాయి. మరి ఏంటి ఇవన్నీ? ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారబోతోంది అమరావతి. మరి ఇప్పుడు గ్రాఫిక్స్ అంటారా, ఏమంటారా? జనవరి కల్లా చూస్తారు కదా మీరు కూడా. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే, సత్యం పలుకుదాం. ఇప్పుడు పెద్దలు, నాకంటే ముందు పెద్దలు చాలా మంది మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో పోరాట యోధుడు, ఎంతో సృజనాత్మక కలిగిన పోరాట యోధుడు బాలకోటయ్య గారు. గతంలో చాలా డిబేట్లో మేము కలిసాం. ఆయన మాట్లాడిన తీరు అవన్నీ గతంలో చాలా బాగుంది. ఎందుకనో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవి చేపట్టిన తర్వాత ఆయన పోరాట పటిమ సన్నగిల్లి సృజనాత్మకతని పక్కన పెట్టి భజనాత్మకతను ఎంచుకున్నారు. అది దాని రిజల్ట్ ఎంత దూరం వస్తుందో ఏమొస్తుందో. మళ్ళీ ఇప్పుడేమి ఎన్నికలు లేవు. ఎన్నికలకి 3 ఏళ్ల సమయం ఉంది. జరిగేదే చెప్తారు వెంకటేశ్వర రెడ్డి గారు, జరిగేదే చెప్తున్నారు. భజన అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా భజన చేసుకుంటారు కదా, మీరు చేసినా చేయకపోయినా. సో ఇప్పుడు వాళ్ళు జరిగేదే చెప్పుకుంటున్నారు, దాంట్లో తప్పేముంది? సరే, మీరు గ్రాఫిక్స్ అన్నారు, అదన్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రాబోతోంది, ఇంకో 2 నెలల్లో రాబోతోంది, జనవరిలో దానికి శ్రీకారం చుట్టనున్నారు. మరి ఏంటి, మరి ఆ మాటని మీరు వెనక్కి తీసుకుంటారా? ఆ గ్రాఫిక్స్ అనే మాటని చెప్పండి. పర్లేదు, మీరు మాట్లాడండి. చెప్పండి, నేను మీరు అడిగిన దానికే చెప్పాను. ఈ సమయం కూడా మీరు సమయం చాలా తక్కువ ఉంది, మీరు మాట్లాడండి. ఓకే, మీరు మాట్లాడండి. భజన అన్నారు అన్నదానికే నేను చెప్పాను, అన్నదానికే నేను అడిగాను. సరే సరే, విషయం మాట్లాడండి. మీకు ప్యానెల్లో మా ఫోటో కావాలి, పెట్టుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, మీ స్పందన ఏంటి? పోనీ దానికి చెప్పండి. క్వాంటమ్ వ్యాలీని తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. వస్తుంది అంటున్నారు, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. వస్తుంది అంటున్నారు. ఈ వస్తుంది అన్న పదము చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన మొట్టమొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి అదుగో వస్తుంది, ఇదిగో వస్తుంది, అదుగో ఇస్తున్నా అని చెప్తున్నారు. ఫాస్ట్ టెన్స్ లో ఒక్క మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. మేమేమంటామంటే ఇదిగో వచ్చింది అని చెప్పండి, వింటాం. అర్థమైందా? ఇదిగో వచ్చింది అని చెప్పండి, వింటాం. వస్తుంది అన్న భజన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సీఎం అయిన దగ్గర నుంచి కొడుతూనే ఉన్నారు. ఆ కొట్టినవన్నీ కనుక నిజంగా ఇప్పటికి వచ్చి ఉంటే ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం చుట్టూ, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగేవి. అర్థమైందమ్మా? ఈ వస్తుంది, జనవరిలో వస్తుంది, ఫిబ్రవరిలో వస్తుంది, మంగళవారం ఇస్తా, శుక్రవారం ఇస్తా, ఈ మంగళవారం మాటలన్నీ ఆపేసి చేసి చూపించండి. మేమేమంటున్నామంటే ఎన్నికలు ఇప్పుడు లేవు, ఎవరిని ఫ్లడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మ్యాండేట్ వచ్చింది, ప్రజలు మీకు ఆ మ్యాండేట్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఖచ్చితంగా చేసి చూపించండి. ఎన్నికలలో మీ భజన ఎందుకు? ఈ వస్తుంది అదిగో ఇస్తా, ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా ఉండు, ఇదిగో ఇస్తా ఉండు, ఇవన్నీ ఏంటి అసలు? ఈ ఫ్యూచర్ టెన్స్ మాటలు ఏంటి? రైట్. జనవరిలో వస్తుంది అంటున్నారు కదా, జనవరిలో వస్తుంది అంటున్నారు కదా, ఈ మాట జనవరిలో వచ్చిన తర్వాత ఇదిగో చూపించామని చెప్పండి. ఎవరు వద్దన్నారు? క్వాంటమ్ వాల్యూ అంటున్నారు. క్వాంటమ్ వాల్యూ ఎవడైనా స్టార్ట్ చేయొచ్చు. దాని విలువ పెరిగి, దాని రేషియో పెరిగి, దాని వల్ల నిధులు సమకూరితే అనుకోవచ్చు. ప్రపంచ రాజధాని కడతా బాలకోటయ్య గారు అంటున్నారు, ప్రపంచానికే ఒక రాజధాని ఇది అని చెప్పేసి అన్నారు. మెడికల్ కాలేజీ నడపలేమని చెప్పేసి 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేమని చెప్పేసి నిన్నగాక మొన్ననే వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి మనం పూనుకున్నాం. ప్రపంచానికే రాజధాని కడతామని మళ్ళీ ఇదే డిబేట్ లో గప్పాలు కొడుతున్నాం. రైట్ రైట్, మాట్లాడదాము. రాష్ట్రం అప్పులు పాలైందని చెప్పింది వీళ్ళే, గురుమూర్తి గారు రాష్ట్రం అప్పులు పాలైందని చెప్పింది వీళ్ళే.
మళ్ళీ ఎదుగో ఆ టవర్స్ కడుతున్నాం ఈ టవర్స్ కడుతున్నాం అని చెబుతుంది వీళ్ళే. రైట్ 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 టైం లేదు కదా. ఎన్నాళ్ళు ఉన్న అమ్మ తల్లి మీకు ఆన్సర్ కావాలి కదా వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు ఆన్సర్ కావాలి కదా. గురుమూర్తి గారు ఇస్తారు. సరే చేస్తున్నారా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గురుమూర్తి గారు నమస్తే అండి. అదే మాట్లాడతారు. మీరు నిద్ర నటిస్తున్నారు. మిమ్మల్ని ఆడ లేపాం మేము. నిద్రపోతే లేపుతాం కానీ మీరు నిద్ర నటిస్తున్నారండి. మీకు అన్ని తెలుసు. సత్యమేవ జయితే అన్నారు. ఆ మాటతో సత్యాలు మీరు వేరే అసత్యాలుగా మాట్లాడుతున్నారు. మిత్రులకి మేము అసత్యాలు హృదయపూర్వక నమస్కారాలు. చూపించమంటున్నాం. మీరు అధికారంలో ఉన్నారు, సరే అధికారంలో ఉన్నారు, చేస్తామని చెప్పడం కాదు. ఎన్నికల ముందు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించాలి. ఓకే ఓకే గురుమూర్తి గారు. అంతేగాని నిన్న కాక మొన్న. సరే వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఉపయోగించుకునే ఉంది మీరు మాట్లాడారు కదా అమ్మా. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి